హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇక విషయానికి వస్తే, మీనా గురించి ఏమైనా తన రూమ్లో క్లూ దొరుకుతుందా అని మీనా రూమ్లో వెతకడం మొదలు పెడతారు. శృతికి ఒక లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ని కామాక్షి తీసుకుని నేను చదువుతాను అని అందులో ఏముందో చదువుతుంది. అందులో మీనా నా చావుకు కారణం ఎవరో కాదు, ఒక్కరు తప్ప, అది మా అత్తయ్యే. అది ఒక బ్రహ్మరాక్షసి, గంప గయ్యాలి. నిజానికి నేనే దాన్ని చంపేయాలి. కానీ పరువు పైన ఇంట్లో బయట వాళ్ళు అందరూ చీకొట్టి జైలులో మగ్గిపోవాలి అని కోరుకొని ఎలాగో చేస్తున్నాను కాబట్టి దాన్ని చిడామడ తిడుతున్నాను. నా పగ చల్లారిద్ది. మా అత్తయ్యను మాత్రం వదిలిపెట్టకండి. కావాలంటే మా అత్తయ్య ఫ్రెండ్ని విచారించండి, ఆవిడ మొత్తం చెబుతుంది అని. తర్వాత ప్రభావతిని పోలీసులు వచ్చి తీసుకెళ్లి ఉరిశిక్ష వేస్తారని అందులో ఉందని ప్రభావతి కలకంటుంది. ఇది కలైనా నిజానికి ఈ సీన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీనాక్షి లెటర్ చదవడం ప్రారంభిస్తుంది. అందులో కిలో వంకాయలు చిలేనివి, కిలో టమాటాలు కుళ్ళిపోయినవి, కిలో ఉల్లిపాయలు మురిగిపోయినవి, కిలో బెండకాయలు ముదిరిపోయినవి, ఆకుకూరలు వాడిపోయినవి. ఇలా చదువుతూ ఉండగా మీనాక్షిని ప్రభావతి, ఆపు, ఆ లెటర్ రాసింది నేనే, నువ్వు పెట్టిన టెన్షన్ కి నేను ఆ లెటర్ లో ఏముంది అని మర్చిపోయాను అని ప్రభావతి అంటుంది. తర్వాత శృతి, భయపడకండి అత్తయ్య, మీనాకేం కాదు, తిరిగి వస్తుంది అని అనగా, అప్పుడే శృతి, మంచి కాఫీ తాగుదాం అత్తయ్య అని అంటుంది. కాఫీ తాగుదాం సరే, కానీ ఎవరు పెడతారు అని ప్రభావతి అనగానే, సరిపోయారు మీ అత్తాకోడళ్ళు అని మీనాక్షి అంటూ, నేను పెడతాను వెళ్ళండి మీరు అని కామాక్షి వెళ్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఒకసారి లైక్ చేసుకోండి. పొద్దున్నే న్యూస్ పేపర్లా సీరియల్ మీ ముందు ప్రతిరోజు.